అవ్వచ్చు, నెక్స్ట్ పృథ్వీరాజ్ గారి యాక్షన్ అవ్వచ్చు భయ్య. యాక్షన్ అయితే ఇంకా మామూలుగా చింపేశారు. ఇంకా అంటే ఇద్దరు కాంబినేషన్ లో ఒక గూస్ బంప్ సీన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఎక్కడో ఒక దగ్గర స్లో అయినా సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ అనిపించింది. నెక్స్ట్ లూసిఫర్ 3 వస్తుంది అనమాట. దీనికి సీక్వెన్స్ అనేది రావడం చాలా గ్రేట్, అసలు ఒక రేంజ్ లో అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఒక ట్విస్ట్ ఉండదు అనమాట. లాస్ట్ లో మన మోహన్ లాల్ గారు అబ్బాయి వస్తున్నాడు, ఆ ఎంట్రీ చూసిన తర్వాత పుష్ప 3 రేంజ్ లో ఉంటదేమో అనిపించింది సినిమా అయితే. సినిమా చూసి ఖచ్చితంగా వర్త్ అనిపిస్తుంది బ్రో. ఎందుకు అని అంటే ప్రతి ఒక్క కంట్రీని కూడా వివరంగా చూపించడం జరిగింది. ఆ సినిమా చూసిన తర్వాత మన అంటే ఒక ఇంత సినిమా మిస్ అయిపోయామనే ఫీల్ వస్తుంది చూడకపోతే. అలాంటి సినిమా అనమాట. ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కోరుతున్నా. మోహన్ లాల్ గారికి ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. పృథ్వీరాజ్ గారు యాక్షన్ అంటే ఇంక మామూలు లేదు భయ్, చెప్పనక్కర్లే. ఇంకా మన తెలుగులో సల్మాన్ ఖాన్ గారు యాక్టింగ్ ఎలా చేశారో పృథ్వీరాజ్ గారికి ఆ కాంబినేషన్ బాగా సెట్ అయింది అనమాట. అంటే ఆ ట్విస్ట్ లో వచ్చు, అసలు ఏం జరుగుతుందా అనే ఒక ఇంటెన్షన్ వచ్చు, చాలా బాగా అనిపించింది భయ్య.